అగ్నిసాక్షి పార్ట్ 2 వెబ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 4 సీజన్ 1. గౌరీ బాబాయ్ ఒక రూమ్‌లో వాళ్ళ పిన్నిని కొడుతూ ఉంటాడనమాట డోర్ వేసేసి. వాళ్ళ కూతురు, గౌరీ ఇద్దరు డోర్ తీ బాబాయ్, డోర్ తీ బాబాయ్ అంటూ అరుస్తూ ఉంటారు. ఎంతకీ ఆయన తీయడనమాట. కొడుతూనే ఉంటాడు. పాపం ఆమె ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ పిన్ని. తర్వాత గౌరీ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికెళ్తుందనమాట. వాళ్ళ పిన్నిని దగ్గరికి తీసుకొని ఓదార్చుతుంది వాళ్ళ కూతురు. అప్పుడు గౌరీ, "ఏం బాబాయ్ నువ్వేం పని చేస్తున్నావు" అంటే, "ఏం నీకు చెప్పి చేయాలనా నేను" అనేసి ఆ పక్కనున్న బాటిల్ తీసుకొని గౌరీని కొట్టబోతాడు. గౌరీ వెంటనే తన పోలీస్ ట్రైనింగ్ చేసుకుంటోంది కదా సొంతంగా, తన చెయ్యిని తిప్పి పట్టుకొని ఆ బాటిల్‌ని లాక్కొని తనకే గురి పెడుతుందనమాట. నిన్నే పొడుస్తానన్నట్టుగా చూపిస్తుంది భయపెడుతూ. అప్పుడు వాళ్ళ బాబాయ్, "వదిలిపెట్టు బేటా, నన్ను వదిలిపెట్టు బేటా, తప్పైపోయింది" అంటాడనమాట. "నీకు పైసలే కదా కావాల్సింది, నేను ఏదో ఒక ఉద్యోగం చేసి నేనిస్తాను, నువ్వు పిన్నిని బాధ పెట్టొద్దు" అని చెప్తుంది గౌరీ. ఒక్కసారి ఆడదాని మీద నీ చెయ్యి పడిందనుకో, నీ గొంతు మీద ఉన్న సీసా నీ గొంతులోకి దిగుతుంది అని బెదిరిస్తుంది. "నీకేం కాదు పిన్ని, నేనున్నాను, నువ్వేం భయపడకు పిన్ని, అంతా బాగా సర్దుకుంటుంది" అని చెప్తుందనమాట గౌరీ వాళ్ళ పిన్నికి. అప్పుడు వాళ్ళ పిన్ని, "నువ్వు బయటున్నప్పుడే చాలా బాగున్నావు బేటా, ఇక్కడికొస్తున్నాక నరకంలోకి తీసుకొచ్చినట్టుంది, నన్ను క్షమించు" అంటుంది. తర్వాత ఇటువైపు శంకర్ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడనమాట. నిన్న జరిగిన విషయం అంతా తలుచుకుంటూ ఏడుస్తూ తను ఆ మూడ్‌లో నుండి బయటికి రాలేకపోతూ ఉంటాడు. వాళ్ళ అన్న, వదిన అంటే తనకు చాలా ఇష్టము. అలా జరిగినందుకు, అందరూ పరాయి వాళ్ళంతా నిందలు వేస్తున్నందుకు చాలా కుమిలిపోతున్నాడు. శంకర్ మాటిమాటికి వాళ్ళ అన్న, వదిన కాల్చుకొని చనిపోయిందే గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటాడు. ఇటువైపు గౌరీ కూడా వాళ్ళ నాన్న పోలీస్ డ్రెస్‌ని చూసుకొని, వాళ్ళ నాన్న షూట్ చేసుకొని చనిపోవడాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఇక నాకు ఆ డ్రెస్ నా మీదకి, ఒంటి మీదకి రాదేమో అనేసి తను డెలివరీ గర్ల్‌గా ఉన్నప్పుడు వేసుకునే టీ షర్ట్‌ని తీసుకొని ఏడుస్తూ అలా మంచం మీద పడుకుంటుంది. గౌరీ ఆ టీ షర్ట్‌ని పట్టుకొని అలా ఏడుస్తుండగా ఆ డేంజర్ మాస్క్ మనిషి వస్తాడనమాట. వచ్చి తన మంచం కింద తను పడుకొని చాకు తీసి తన జుట్టుని చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత గౌరీ, "నేను ఇక్కడ ఉండడం ఇంకా మంచిది కాదు. పడ్డాల్సిన మాటలన్నీ ఎలాగో పడ్డాను. ఇంకా మనం ఎదురు తిరగాల్సిందే. భయపడుతూ ఉంటే ఏం జరగదు. గౌరీ, ఇక నీకు టైం వచ్చింది. నువ్వు ఎదురు తిరిగి ఏదైనా సాధించాలి" అని తనకు తానే ఓదార్చుకుంటుంది. తర్వాత శంకర్ ఆల్బమ్ పట్టుకొని వాళ్ళ అన్న, వదిన ఫోటోలు చూసి ఏడుస్తూ ఉంటాడు. "ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నయ్య, నువ్వు నా మనసులో ఉండి మాత్రం వెళ్ళిపోలేదు" అని మాట్లాడుకుంటూ ఉంటాడు ఫోటోతో. అప్పుడు వాళ్ళ నానమ్మ వచ్చి, "వాడి శత్రువుని వాడే ప్రేమించి మరీ పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. తెలిసే లోపలే మోసం జరిగిపోయింది. అలాంటి పరిస్థితి మళ్ళీ మనకు రాకూడదు నాన్న" అనేసి ఆ ఫోటోని తీసుకెళ్ళి ఆ షెడ్డర్‌లో వేసేస్తుందనమాట. ఇంటికొచ్చే కోడలు ఇంటి కుటుంబాన్ని కలిపేదై ఉండాలి గానీ విడదీసేది కాదు, నాశనం చేసేది కాదు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో అని చెప్తుంది. ఎంత దురదృష్టంతో అయినా పోరాడొచ్చు కానీ మన జీవితంతో కలిసి నడిచే అమ్మాయి మాత్రం సరైనది కాకపోతే ఆ గాయం ఆ కుటుంబంలోని కొన్ని తరాలని కాల్చేస్తుంది. అందరికీ కన్నీళ్లనే మిగులుస్తుంది అని చెప్తూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది వాళ్ళ నాన్నమ్మ. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి కౌగిలించుకొని తను కూడా చాలా బాధపడతాడు. ఇక ఉదయాన్నే గౌరీ తనను తాను మోటివేట్ చేసుకుని కోట్స్ చెప్పుకుంటూ త్వరగా రెడీ అయిపోయి డెలివరీ గర్ల్‌గా మళ్ళీ మొదలు పెడుతుంది తన లైఫ్. గౌరీ తన క్యారియర్ సర్దుకొని వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ రౌడీ, అదే ఆ మాస్క్ మనిషి ఇంట్లోనే ఉంటాడు కదా, ఆ కత్తి తీసుకొని గౌరీ కోసం వెతుకుతూ తన వెనకాలే వస్తాడనమాట. తన వెనకాల వచ్చి ఉంటాడు. వెంటనే, "నేను వెళ్ళొస్తాను పిన్ని" అని చెప్తుంది గౌరీ. అప్పుడు వాళ్ళ పిన్ని వచ్చి, "కొంచెం తిని వెళ్ళొచ్చు కదమ్మా" అని చెప్తుంటాడు. అప్పుడు ఆ రౌడీ దాక్కుంటాడు. గౌరీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ మాస్క్ మనిషి దాక్కున్న ప్లేస్ నుండి బయటకొచ్చి గౌరీ కూర్చొని క్యారియర్ సర్దుకుంటుంది కదా, ఆ చైర్ దగ్గరకొచ్చి ఆ చైర్‌నంతా తడుముతూ ఉంటాడు. గౌరీ తను వర్క్ చేసే ప్లేస్‌కి వెళ్తుందనమాట. అప్పుడు ఇంకొకతను వచ్చి అక్కడ తన ఫ్రెండ్ అడుగుతాడు, "నిన్ననే కదా నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇక్కడికొచ్చావేంటి" అని. "లీవ్ లెటర్‌కి, రెసిగ్నేషన్ లెటర్‌కి నీకు తేడా తెలీదా? నేను లీవ్ పెట్టానంతే" అంటుంది. "నేనేమన్నా పిచ్చిదాన్నా, నిన్న రిజైన్ చేసి ఈరోజు మళ్ళీ జాబ్ అడుక్కోనీకి" అంటుంది. అక్కడ గౌరీ వాళ్ళ మేనేజర్ కూడా నిన్న ఇచ్చిన రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చి, "చదువు చదువు, ఏం రాసావు? నిన్ననే కదా రిసిగ్నేషన్, ఇదేదో రాసి వెళ్ళిపోయావు. ఇంక నేనెప్పుడు ఇక్కడికి రాను, పోలీస్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోయావు" అనేసి అడుగుతాడనమాట. "అందుకే మా అమ్మ చెప్పేది, ఎప్పుడు ఆడవాళ్ళని నమ్మకూడదు, వాళ్ళకు జాబ్ ఇవ్వకూడదు, ఎప్పుడు ప్రెగ్నెన్సీ అని, ప్రేమని, పెళ్ళని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. పని మీద ధ్యాసే ఉండదు ఆడవాళ్ళకి" అని అంటూ ఉంటాడు. తర్వాత ఇక్కడ శంకర్ వాళ్ళ నానమ్మ కూడా అదే చెప్తుంది. ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కరెక్టు. ఒకసారి ఉద్యోగం అంటూ ఏదో ఒకటంటూ బయటికెళ్ళారంటే పిల్లల్ని అందరినీ, కుటుంబాన్ని, గౌరవాన్ని అన్నీ వదిలేసి వెళ్తారు. కానీ ఆ మూడే ఆడదాన్ని ఎప్పుడూ కాపాడేది. కాబట్టి ఇంటి పట్టున ఉండడమే మంచిది అని చెప్తూ ఉంటుంది శంకర్‌కి. మరి గౌరీ, శంకర్‌లకి ఎలా జోడీ కుదురుతుందో తెలియదు. ఎందుకంటే గౌరీ ఎప్పుడు తను ఏదో ఒకటి తన కాళ్ళ మీద తను నిలబడాలి, సంపాదించాలి, ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి అని ఆలోచిస్తుంది కదా. మరి వాళ్ళ నానమ్మ ఇలా చెప్తోంది. మరి ఎలా ముడిపడుతుందో వాళ్ళిద్దరికీ చూద్దాం. శంకర్ వాళ్ళ నానమ్మ ఇలా, "నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన ఇంటికి ఇక మీదట కోడలుగా వచ్చే అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళకూడదు" అంటుంది. గౌరీ వాళ్ళ మేనేజర్‌తో గొడవ పడుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఇంటి పట్టునే ఉండాలి, ఏం పని పాటలు చేయకూడదు బయట పనులు అనేసి చెప్తూ ఉంటాడు కదా. కోప్పడుతుంది. "అమ్మాయి పుట్టింది, ఇంటి పట్టునే ఉంటుంది, అమ్మ కొంగు వెనకాల ఉంటుంది, ఇల్లు వాకిలి తుడుస్తుంది. ఇదేనా మీరు అనుకునే అమ్మాయి లైఫ్ సైకిల్? ఎందుకు ఇలా ఆలోచిస్తారు మీ మగవాళ్ళంతా" అని అడుగుతుంది గౌరీ. ఆ మేనేజర్, "అవును, అమ్మాయి ఇంట్లో ఉంటే అన్ని ఇంట్లో పనులన్నీ అవుతాయి, బయటకొస్తే ఏ పని అవ్వదు" అంటాడు. "అవునా" అంటుంది గౌరీ. "నిన్నటి నుండి అందరూ బయట ఇదే మాట్లాడుకుంటున్నారు సార్. ప్రాబ్లమ్స్, కంప్యూటర్ పని చేయట్లేదంట, ఆర్డర్స్ సరిగ్గా డెలివరీ అవ్వట్లేదంట. మరి దీనికేమంటారు, మీరేం చేస్తున్నారు" అని అడుగుతుంది. "నన్నేం చేయమంటావు, కంప్యూటర్ పని చేయకపోతే" అంటాడు. "నేను ఫిక్స్ చేసి చూపిస్తాను" అంటుంది గౌరీ.
ఇంతమంది అబ్బాయిలు చేయలేనిది నువ్వు చేస్తావా అని నవ్వుతాడాయన. యెస్, నేనది క్లియర్ చేస్తాను. నేనది క్లియర్ చేస్తే మీరు అమ్మాయిలు అన్నీ చేయగలరని ఒప్పుకోవాలి. తర్వాత నాకు జాబ్ కూడా ఇవ్వాలి అని కండిషన్ పెడుతుంది. ఓకే అంటారు. గౌరీ ఆ కంప్యూటర్‌ని సాఫ్ట్‌వేర్‌ని అంతా చేయడం రెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఆ మేనేజర్ మాత్రం భయపడుతూనే ఉంటాడు. ఏదో ఒకటి చేసి కంప్యూటర్‌ని క్రాష్ చేసేస్తావేమో, నువ్వు జైల్‌లో కూర్చున్నా కూడా నిన్ను వదిలిపెట్టను అంటాడు. ఏదో ఒకటి చేసి చిటికెలో కంప్యూటర్ పనిచేసేలాగా చేసేస్తుందన్నమాట గౌరీ. అప్పుడు అందరు ఎంప్లాయీస్ క్లాప్స్ కొట్టి బాగా మెచ్చుకుంటారు గౌరిని. "ఈ ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేస్తాను కదా! ఇప్పుడు నాకు మరి జాబ్ ఇస్తున్నారా?" అంటుంది. ఓకే. ఓకే. నువ్వు చాలా లక్కీ గర్ల్‌వి. ప్రీతి అనే ఒక అమ్మాయి సడెన్‌గా మానేసింది జాబ్. ఆ ప్లేస్ నీకిస్తున్నాను అంటాడు. గౌరికి జాబ్ రావడంతో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఇలా చూపిస్తారనమాట. అదే గౌరిని ఆ మాస్క్ మనిషి తరుముకుంటూ ఉంటాడు ఆ వర్క్ ప్లేస్‌లో. అర్జున్ శంకర్ అక్కడికొస్తాడనమాట కాపాడడం కోసం. ఇదంతా రేపు తెలుసుకుందాం.